కడప జిల్లా బ్రహ్మంగారి మఠం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి నివాస గృహం వర్షం కారణంగా కూలిన విషయం తెలుసుకున్న విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ నేడు దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి స్వగృహం కూలిపోవడం బాధాకరమైన విషయమని ఉన్నతాధికారులు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి త్వరలో స్వామివారి గృహాన్ని కూడా నిర్మించేలా చూస్తామని అన్నారు. ముందుగా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని జగన్మాత ఈశ్వరి మహాదేవుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. అక్కడి నుంచి స్వామివారిని చేరుకున్నారు. నమస్కారం. ఈరోజు కందిమల్లయ్యపల్లె వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని దర్శనం చేసుకొని అలాగే స్వామివారు నివసించిన గృహాన్ని దర్శించడం జరిగింది. మొన్న వర్షాల కారణంగా గృహం ముందరనే శిథిలావస్థలో ఉండే గృహము ఈ వర్షాల కారణంగా కూలడం జరిగింది. ఈ గృహాన్ని త్వరలోనే నిర్మించాలని మరి లోకేష్ సార్తో మాట్లాడడం జరిగింది. అలాగే లోకేష్ సార్ గారు స్పందించి కలెక్టర్ గారికి తెలియజేసి ఆ ద్వారా ఇక్కడికి అందరినీ పంపించడం జరిగింది. కలెక్టర్ గారు అయితేమి మరి కమిషనర్ గారు అందరూ వచ్చేసి ఇదంతా పరిశీలన జరిపారు. పరిశీలన జరిపి ఇంతకుముందు ఎలాగా ఉండిందో మామూలుగా ఇప్పుడు ఎలాగ ఉండిందో అలాగనే మళ్ళీ యాస్టిస్ అలాగే ఉండాలనేసి ప్రతి ఒక్కరి నిర్ణయము. ఇక్కడ ఏ మార్పులు కానీ జరగకుండా స్వామివారి ప్రతిష్ట కానీ ఎవరికి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాలనేది మా అందరి ఆలోచన, కోరిక. ప్రతి ఒక్కరి ఆలోచన అదే. ఇప్పుడు ఇది త్వరలోనే పూర్తి చేస్తామని కలెక్టర్ గారు కానీ తెలియజేయడం జరిగింది. ఒక 3-4 నెలల కాలంలోనే ఈ నివాస గృహాన్ని త్వరగా పూర్తి చేయడము, అలాగే భక్తుల కోసం వాళ్ళు మంచి ఏర్పాట్లు చేయడము, స్వామివారు పూజించినటువంటి విగ్రహాలు అయితేమి అవన్నీ కానీ ఇప్పుడే చూడడం జరిగింది. లోపల నుంచి తీయడము, ఆ విగ్రహాలను కానీ ఇక్కడ ఏర్పాటు చేసి మ్యూజియం ఏర్పాటు చేసి ఆ విగ్రహాలను కానీ ఇక్కడ మ్యూజియంలో పెట్టేసి ప్రతి ఒక్కరు దర్శించుకునేలాగా చూడాలని, ఈ పవిత్రమైన స్థలాన్ని అంత పవిత్రంగా చూడాలని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.